హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అయితే, ఇక నాట్ల వల్లనైతే కొంచెం బిజీ. ఈరోజైతే ఒక వీడియోనైతే చేయాలనుకుంటున్నా. ఏంటంటే మనం బర్రెలలో కానీ ఆవులలో కానీ సెమన్ వేసిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేది బుల్ అయినా నేనైతే ఒక చిన్న నాకు తెలిసిన మట్టుకైతే 2-3 చెప్పాలనుకుంటున్న జాగ్రత్తలు. అదైతే ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను చెప్పే దాంట్లో ఇంకేమన్నా నేను తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా? ఫస్ట్ మనం ఆవులలో కానీ బర్రెలలో కానీ సెమన్ కానీ బుల్ కానీ మనం బుల్ క్రాస్ చేయించిన తర్వాత సెమన్ వేసిన తర్వాత మనం వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ దూరం నడిపించకూడదు. చాలా మట్టుకైతే గుర్తుపెట్టుకుని ఒక బ్రదర్ అయితే కామెంట్ కూడా చేశాడు, హీట్కి వచ్చిందంటే ఫస్ట్ ఏంటంటే పొద్దున వస్తే సాయంత్రం అది ఫస్ట్ మనం వేసిన తర్వాతనే చెప్పుకుందాం. ఓకేనా? ఒక బ్రదర్ అయితే 2 కిలోమీటర్స్ నడిపించిండంట. నడిపిస్తే ఆటోమేటిక్గా సెమన్ ఫెయిల్ అయిపోయిందట. ఆ వీడియో ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు ఈ వీడియో చెప్పాలనిపించింది. అందుకోసం నేనైతే చెప్తున్నా. కాబట్టి ఎక్కువ దూరం నడిపించే ప్రయత్నం అయితే చేసుకోకండి. ఓకేనా? ఎక్కువ దూరం నడిపించే ప్రయత్నం చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సెమన్ వేసిన తర్వాత ఒక 2 అవర్స్ 3 అవర్స్ సేపు పడుకోనివ్వకూడదు అస్సలు. పడుకుంటే అప్పుడే వేసిన సెమన్కి అయితే ఏమవుతుందంటే పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పడుకోనివ్వకూడదు 2 అవర్స్ 3 అవర్స్. అట్లా పడుకోకూడదంటే మనం ఏం చేయాలి, ఒక ట్రిక్ యూజ్ చేయాలి. ఏంటి, పచ్చిగడ్డి కానీ ఎండిన గడ్డి కానీ దాని ముందు పెట్టాలి. పెడితే అట్లనే నిలబడే మేస్తుంది. కాబట్టి అట్లా కొద్దిసేపు మనకైతే దానికి ఇష్టమైన ఫుడ్ వేస్తే ఆటోమేటిక్గా నిలబడుతుంది. మనం కాపలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అది అయిపోయేసరికి ఎట్లయినా 1 అవర్ 2 అవర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఒక స్నానం చేయించాలి. ఎందుకనంటే అంటే చల్లారుద్ది. ఎండాకాలం అయితేనేమో 3 పూటలు చేయించాలి. అదే చలికాలం అయితే వెదర్ని బట్టి, వర్షాకాలమైన చలికాలమైన ఆ రోజు ఉన్న వెదర్ని బట్టి, ఎండ తీవ్రతను బట్టి అయితే మనమైతే డిసిజన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఒకవేళ అందుబాటులో మనకి చెర్లు కానీ కుంటలు కానీ బావిలు కానీ ఉంటాయి కదా, అట్లాంటి టైంలో మనం ఈత వడగొట్టించాలి. ఏ సీజన్ అయినా, ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఇది బెటర్ ఆప్షన్ ఈత. అంటే ఒక బ్రదర్ ఏంటి కామెంట్ చేసాడంటే, అక్క అట్లాంటి టైంలో గర్భసంచి తెరుచుకొని ఉంటుంది కదా, వాటర్ వెళ్ళి ఇన్ఫెక్షన్ అవుతుంది కదా అని అంటారు. అస్సలు వెళ్ళవండి. ఎందుకంటే మనకు వాటర్ తగడంతో ఏంటంటే హీట్ చల్లారుతుంది అన్నట్టు. ఇప్పుడు మన నరాలు ఎట్లంటే జువ్వు అంటాయి కదా, అట్లా వాటర్ తగడంతో ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. ప్రతి ఒక్క పార్ట్ కదులుతుంది ఈత కొడతా అంటే, కాళ్ళు కానీ ప్రతి అటు ఇటు. కాబట్టి మనకైతే ఇవైతే బెటర్ ఆప్షన్ ఈత వడగొట్టించుకోవడం అయితే. ఇక మాకు తెలిసైతే మేమైతే ఎక్కువ శాతం యూజ్ చేసే ట్రిక్స్ అయితే మీకైతే చెప్తున్నాం. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మోర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే, అదేమో అన్నాం కదా, కొద్దిసేపు పడుకుంటే సెమన్స్ ఆవులలో కూడా అంతే ఉంటుంది కదా. ఆవుల గురించి అంటే మనకి ఎక్కువ చూడలేదు కానీ సెమన్ అయితే ప్రతి దాంట్లో ట్రీట్మెంట్ అదే కదా. ఆవుల గురించి మనకి ఎక్కువ పరిచయం లేదు కాబట్టి బ్రదర్స్, మీకు తెలిసింది ఎట్లా, మీరు ఎట్లా మీ దగ్గర ఎట్లా అది ఫస్ట్ హీట్కి వచ్చిందంటే పొద్దున వస్తే సాయంత్రం అది వేసిన తర్వాత సేమ్ ఇట్లా. ఇక ఒకవేళ ఆంది వేళ కుంటలు కానీ చెరువులు కానీ ఉన్నాయని అనుకోండి, ఈత వడగొట్టేస్తే 85-90% మనకు ఆటోమేటిక్గా హీట్ అనేది చల్లారుద్ది. ప్రతి ఒక్క పాటు కదులుద్ది. నరాలు కూడా అన్నీ జువ్వు అంటే కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ లెక్క అవుతాయి. కాబట్టి తొందరగా గర్భసంచి అనేది సుడి నిలబడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అంతే అండి. ఈ చిన్న 2-3 ట్రిక్స్ అయితే మేమైతే యూజ్ చేసేది చెప్పినాం కదా. థ్యాంక్ యూ. ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలానే మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఇలానే ఆదరిస్తూ ఉంటారని అయితే కోరుతున్నాము. సాయంత్రం అయింది, అందరూ వెళ్ళి చాయ్ పెట్టుకొని తాగండి. ఇక పాలైతే పంపిస్తున్నాం అందరికీ. ఓకేనా? బాయ్ అండి.